హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 5, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, రీసెంట్గా మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రస్తావించిన ఒక అంశాన్ని క్వశ్చన్గా ఇచ్చాను. సో చూడండి, 2025 జూన్ 29న మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రస్తావించిన అహింసా సిల్క్గా ప్రస్తావించిన ఎరీ సిల్క్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? డైరెక్ట్ ఆన్సర్. మనం ఆల్రెడీ జూన్ 30th రోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక ప్రస్తావన చేశారు నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి. అభ్యర్థులు ప్రతిరోజు కూడా క్లాస్ని చూడండి. మీకు ఎవ్రీడే ఈవినింగ్ 7 o'clock కరెంట్ అఫైర్స్ వీడియో అనేది ఇస్తున్నాను. సో ప్రతిరోజు నేను ఇస్తున్నాను, మీరు కూడా ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే రానున్న పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయి పోటీ పరీక్షన మన విజయావకాశాలను నిర్ణయించేది కరెంట్ అఫైర్స్ మాత్రమే. ఎందుకంటే మనం స్టాటిక్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇప్పటికే చదివి ఉంటాం, మ్యాక్సిమం కవర్ చేసి ఉంటాము. సో వాటిలో వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కరెంట్ అఫైర్స్గా చూస్తున్నాం. ఇక్కడ మీకు అందిస్తున్న ప్రతిరోజు కూడా క్లాస్ని చూడండి. ఒక టాపిక్ వార్తలు నిలిచిన అంశం ఏదైతే ఉంటుందో దాన్ని నేరుగా కాకుండా దాన్ని జనరల్ స్టడీస్కి లింక్ చేస్తూ జీకే పాయింట్స్ని అడిషన్గా ఇస్తూ మ్యాక్సిమం డెప్త్గా కవర్ చేస్తున్నాను. దీని ద్వారా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% కవర్ చేయడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఆ స్ట్రాటజీని మీకు ఇస్తున్నాను. సో ప్రతిరోజు చూడండి, మీకు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా కవర్ అయిపోతాయి. కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్, ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన్ కీ బాత్ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటి? ఎవ్రీ మంత్, ప్రతి నెల కూడా చివరి ఆదివారం రోజున, ప్రతి నెల చివరి ఆదివారం రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తన మనసులోని మాటలు, భావాలు ఏవైతే ఉంటే వాటన్నిటినీ కూడా మన దేశంలోని ప్రజలతో పంచుకోవడం జరుగుతుంది. సో దాన్ని మనం మన్ కీ బాత్ కార్యక్రమంగా చూస్తున్నాము. మరి రీసెంట్గా ముగిసిన కార్యక్రమం జూన్ 29 సండే రోజు అయింది కదా. సో జూన్ 29 రోజున మన్ కీ బాత్ కార్యక్రమంలో ఒక సిల్క్ గురించి ప్రస్తావించారు మోదీ గారు. దాన్ని అహింసా సిల్క్ అన్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎరీ సిల్క్, అది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే రీసెంట్గా మనం లాస్ట్ 2 months బ్యాక్ కూడా ప్రత్యేకంగా దీని గురించి చూసాము. ఇటీవల జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందుతూ వార్తల్లోకి వచ్చింది. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉన్న ఒక ప్రోడక్ట్ ఎరీ సిల్క్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మేఘాలయ రాష్ట్రానికి సంబంధించింది. మేఘాలయ, సో నార్త్ ఈస్టర్న్ స్టేట్ సరిపోతుంది, ఓకేనా? సో ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ఇలాగే అడగవచ్చు. అండ్ ఇక్కడ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు కూడా ఒక ప్రశ్న ఇస్తున్నాను కదా, ఆ ప్రశ్న కూడా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఆ ప్రశ్నపత్రాల్లో ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే క్వశ్చన్ రూపంలో మీకు ఇస్తున్నాను. దాదాపు మన వీడియోని చూస్తున్న ఆస్పిరెంట్స్లో వందలాది మంది అభ్యర్థులు సమాధానాన్ని ఇస్తున్నారు కామెంట్ బాక్స్లో. బట్ నేను కోరుకునేది ఏంటంటే ప్రతిరోజు వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కామెంట్ బాక్స్లో వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ని కానివ్వండి, మీ అభిప్రాయాలను కానివ్వండి, నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానాన్ని కానివ్వండి తెలియజేయండి. అండ్ మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ వీడియోని చివరి వరకు చూశాక మీకు చివరిలో ఈరోజు ప్రశ్న అనేది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. తప్పైనా పర్లేదు, సగం తెలిసినా పర్లేదు, ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇచ్చే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ డే ఎలాగో నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది ఏర్పడుతుంది, ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత జాతీయ పురస్కారం ప్రధాని మోదీ గారికి ప్రదానం చేయడం జరిగింది. సో ఇటీవల ఇటువంటి టాపిక్ని మనం తరచూ వార్తల్లో చూస్తున్నాము. రీసెంట్గా చూడండి, ఈ పర్యటనలోనే మనం జూలై 2 నుండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటన అనేది ప్రారంభమైంది. ముందుగా ఘనా దేశానికి వెళ్ళారు. సో ఘనా దేశ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేశాము. అలా ఈరోజు మనకు అన్ని పేపర్స్లో కూడా హైలైట్ ఇన్ఫర్మేషన్గా
ట్రినిడాడ్ అండ్ టొబాగోకి సంబంధించి భారత ప్రధానిని వరించిన అత్యున్నత పురస్కారం ఆ దేశానికి సంబంధించి. అండ్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ దేశ ప్రధానికి కూడా ఇవ్వనటువంటి ఒక సత్కారాన్ని భారత ప్రధాని గారికి ఇచ్చి సత్కరించింది ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి, పోటీ పరీక్షల్లో చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే మీరు 2024 ఇయర్ ఎండ్లో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ అనేవి ముగిస్తున్నాయి. గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేసింది TGPSC. అందులో మీకు రష్యాకి సంబంధించిన ఒక హానర్ గురించి క్వశ్చన్ అడిగారు రీసెంట్గా. సో రానున్న పోటీ పరీక్షల్లో కూడా డెఫినెట్గా వీటన్నిటిపైన క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పురస్కారం ఇచ్చి సత్కరించింది మోదీ గారికి అని చెప్పాను కదా. ఆ పురస్కారం 25వ పురస్కారం. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన 25వ పురస్కారం, 25th వన్ ఏ దేశానికి సంబంధించింది? ట్రినిడాడ్ అండ్ టొబాగో. ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేది కరేబియన్ ప్రాంతంలోని ఒక దేశము. సో ఆ పురస్కారం పేరేంటని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. పేరు గుర్తుంచుకోండి, ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. 1కి 2 సార్లు, 2కు 4 సార్లు చూడండి. ఎగ్జామినేషన్లో ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి చూడగానే గుర్తుపట్టే విధంగా గుర్తుంచుకోండి. ఓకేనా? మరి ఎవరు ప్రదానం చేశారు? సో ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న క్రిస్టిన్ కార్లా కంగులు గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. అండ్ ఇక్కడ ప్రత్యేకత చూడండి, ఈ పురస్కారం అందుకున్న తొలి విదేశీ నాయకుడిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చరిత్రలో నిలిచారు. అండ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో కూడా భారతదేశం నుండి ఒక దేశాధినేత 1999 ఒక ప్రధానమంత్రి హోదాలో 1999 తర్వాత ఒక ప్రధానమంత్రి వెళ్ళడం అనేది ఈసారి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1999లో 1999 తర్వాత ఒక ప్రధాని ట్రినిడాడ్ అండ్ టొబాగోకి వెళ్ళడము. సో ఇది చాలా ప్రత్యేకతతో కూడుకుని ఉన్న విదేశీ పర్యటనకు కూడా మనం చూడవచ్చు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా మరి లాస్ట్ 2 days బ్యాక్ కూడా మనం ఒక టాపిక్ చూసాము. ఘనా దేశానికి సంబంధించి హైయెస్ట్ హానర్ని నరేంద్ర మోదీ గారికి ఇచ్చి సత్కరించారని చెప్పేసి దాన్ని కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. దాని పేరు ఏంటంటే ద ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా. ది ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా. జాన్ మహామా గారు ఉన్నారు కదా, ఆ దేశానికి సంబంధించి అధినేత, తన చేతుల మీదుగా భారత ప్రధాని గారికి ఇచ్చి సత్కరించారు. అండ్ ఇక్కడ ఇంకొకటి, సైప్రస్ దేశానికి సంబంధించి కూడా రీసెంట్గా మనం జూన్ మంత్లో చూసాము. జూన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 3 దేశాల పర్యటన. అన్నిటికంటే ఇంపార్టెంట్, కెనడా వేదికగా జరిగిన G7 శిఖరాగ్ర సదస్సుకి వెళ్ళారు, ఆహ్వానించబడ్డారు. నెక్స్ట్ వచ్చేసేసి సైప్రస్, క్రొయేషియా. ఆ 3 దేశాల పేర్లు గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా సైప్రస్ పర్యటనలో ఆ దేశ అత్యున్నత పురస్కారమైన మెకరియస్ 3 ఆ కీవర్డ్ గుర్తుంచుకోండి. ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెకరియస్ 3. నెక్స్ట్ ఈ సంవత్సరంలోనే 2025 సంవత్సరంలోనే శ్రీలంక దేశానికి సంబంధించి ద మిత్ర విభూషణ అనే ఒక పురస్కారాన్ని శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్న అనుర కుమార దిశనాయకే గారు ప్రదానం చేశారు మోదీ గారికి ఈ ఇయర్లోనే. అండ్ ఈ ఇయర్లోనే ఇంకొకటి మారిషస్ జాతీయ దినోత్సవ లేదా నేషనల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా మార్చి 12 సందర్భంగా భారత ప్రధాని గారు మారిషస్కి వెళ్ళారు కదా. అప్పుడు మారిషస్ ప్రభుత్వం ప్రధాని గారిని ఇచ్చి సత్కరించింది. ఆ పురస్కారం ఏంటంటే ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. గుర్తుంచుకోండి, ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పిన టాప్ 5 ఏవైతే ఉంటాయో వాటి గుర్తుంచుకోండి. ఈ ఇయర్లో వార్తలు నిలిచిన వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి, ఓకేనా? ఇక మిగతావన్నీ కూడా మీకు రీసెంట్గా లాస్ట్ 2 days బ్యాక్ ఘనా దేశ అత్యున్నత పురస్కారం ఏదైతే ఉంటుందో ఆ పురస్కార ప్రదానోత్సవం జరిగిందని వీటన్నిటి గురించి కూడా చెప్పాను, ఓకేనా? రైట్. పురస్కార ప్రదానానికి కారణాలు ఏంటంటే ప్రస్తుతం ప్రపంచంలో ఒక గ్లోబల్ లీడర్గా నరేంద్ర మోదీ గారిని గుర్తించడం జరుగుతుంది. చాలా దేశాలు కూడా తనని చాలా వరకు కూడా సో ప్రస్తుతం ప్రపంచ నాయకుడిగానే చూస్తున్నారు. అంతర్జాతీయంగా గ్లోబల్ సౌత్ దేశాల ప్రయోజనాల కోసం ప్రధాన పాత్ర పోషిస్తున్నారు భారత ప్రధాని మన ఇండియా. సో భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టం చేయడంలో తను కీలక పాత్ర పోషించారు, ఓకేనా? ఇక సో పురస్కారం పేరేంటి? ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఈ పురస్కారాన్ని 2008 సంవత్సరంలో ప్రారంభించిందంట ఆ దేశం. 2008లో ఆ పురస్కారాన్ని నరేంద్ర మోదీ గారికి ఇచ్చారు,
ఓకేనా. ఆ దేశానికి సంబంధించి మరియు అంతర్జాతీయంగా అసాధారణ సేవలు అందించిన వ్యక్తులకు ఈ పురస్కారాన్ని ఇచ్చి సత్కరిస్తుంది ట్రినిడాడ్ ప్రభుత్వము. ఇక ట్రినిడాడ్ అండ్ టొబాగో రాజధాని వచ్చేసి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ కరేబియన్ దీవుల్లోని ఒక దేశము. రాజధాని వచ్చేసి పోర్ట్ ఆఫ్ స్పెయిన్. కరెన్సీ వచ్చేసి ట్రినిడాడ్ అండ్ టొబాగో డాలర్. ఓకేనా. 1962 ఇయర్లో 1962 సంవత్సరంలో ట్రినిడాడ్ అండ్ టొబాగో స్వాతంత్రం పొందింది బ్రిటన్ నుండి, ఆంగ్లేయుల పాలన నుండి. ఓకేనా. ఇక గ్లోబల్ సౌత్ అంటే ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలు కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహాన్ని మనం గ్లోబల్ సౌత్గా అభివర్ణించడం జరుగుతుంది. ఎనఫ్. ఓకేనా. సో చూడండి, ఇంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు. ఒక టాపిక్ న్యూస్లోకి వచ్చింది అంటే అది ఏదో వార్తలు నిలిచిన అంశంగా న్యూస్గా కాదు మనం చూడాల్సిందే. కరెంట్ అఫైర్స్గా చూడాలి, సబ్జెక్ట్ లింక్ చేయాలి, జనరల్ స్టడీస్కి లింక్ చేయాలి, స్టాటిక్ పాయింట్స్ అడిషన్ చేయాలి. అలా చేస్తే ఏ ఒక్క మార్క్ కూడా మనం మిస్ అవ్వము, మ్యాక్సిమం స్కోర్ చేస్తారు. ఓకేనా. ఇక కంటిన్యూషన్ అనుకోండి, ఈ టాపిక్ కంటిన్యూషనే అనుకోండి. ట్రినిడాడ్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక ప్రకటన చేశారు. 6th జనరేషన్ కిడ్స్ ఎవరైతే ఉంటారు లేదా 6వ తరానికి చెందిన ట్రినిడాడ్ అండ్ టొబాగోలో నివసిస్తున్న భారతీయ మూలాలున్న వ్యక్తులకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ప్రత్యేకంగా కార్డ్స్ ఇస్తామని చెప్పారు 6th జనరేషన్కి కూడా. సో ఇక్కడ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ లింక్ చేసుకోండి అంతే. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగంలో రెండవ భాగం ఏ ఆర్టికల్ నుండి మనం చూస్తామో ఆర్టికల్ 5 నుండి 11 వరకు చూస్తాము. ఆర్టికల్ 5 నుండి 11 వరకు చూస్తాము. ఏదైనా పార్ట్ గురించి చూస్తున్నప్పుడు ఆ బ్రాకెట్ గుర్తుంచుకోండి. ఓకేనా. ఆర్టికల్ 5 to 11 అనేది పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. పౌరసత్వం ఇంగ్లీష్లో సిటిజన్షిప్ అంటాం. పౌరసత్వం అనే అంశము కేంద్ర జాబితాలోని అంశం. కేంద్ర జాబితా లేదా యూనియన్ లిస్ట్లోని అంశం. కేంద్ర జాబితా ఇలాంటివి చూడాలి, లింక్ చేసుకోవాలి. మనందరికీ తెలుసు రాజ్యాంగంలో షెడ్యూల్ 7 లేదా ఆర్టికల్ 246 కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 246లో కూడా మనం జాబితాల గురించి చూస్తూ ఉంటాము. మన భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా సమాఖ్య అనే పదం లేదు. కానీ మన దేశంలో వాస్తవ పరిస్థితులను చూస్తే సమాఖ్య లక్షణాలు అద్భుతంగా కనబడుతున్నాయి. ఒక్క ఉదాహరణ ఏంటంటే అధికారాల విభజన. దేశమంతా పరిపాలిస్తోంది కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోదీ ప్రభుత్వం, అండ్ యూనిట్స్. దేశంలో యూనిట్స్ అంటే రాష్ట్రాలు. ఒక్కొక్క రాష్ట్రంలో ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. సో ఇది చాలు మనం సమాఖ్య లక్షణాలు ఉన్నాయి భారతదేశంలో చెప్పడానికి. మరి ఈ సమాఖ్య లక్షణాలు ఉన్న భారతదేశంలో వివాదాలు రాకుండా రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారు? ప్రత్యేకంగా అధికారాల విభజన చేశారు. అందులో ఆర్టికల్ 246లో కేంద్ర జాబితాలో పౌరసత్వాన్ని చేర్చారు. మరి పౌరసత్వానికి సంబంధించి చట్టాలు చేసేటప్పుడు ఏ మంత్రిత్వ శాఖని మనం చూస్తాము? ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అలా భారతదేశంలో పౌరసత్వానికి సంబంధించి ద ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఇయర్ గుర్తుంచుకోండి, 1955. దాన్నే కాలానుగుణంగా మారుస్తూ వచ్చాము. రీసెంట్గా ఒక కాంట్రవర్సీ అయింది, ద ఇండియన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. అది వివాదాస్పదమైంది. దాని గురించి మనం పాలిటీ క్లాసెస్లో చాలా డెప్త్గా చూసాము. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఇవన్నీ వద్దు, జస్ట్ లింక్ చేసుకోవాల్సింది పౌరసత్వం అనేది ఏ జాబితాలో ఉంటుంది. చట్టం ఏంటి? మరి ఈ చట్టాన్ని, పౌరసత్వ చట్టాన్ని సవరించడం అని చెప్తున్నాను కదా. 2005 సవరణ ఆధారంగా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. అంతకుముందు 2000 సంవత్సరంలో 2000 ఇయర్లో భారత ప్రభుత్వము LM సింఘ్వి అని ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ 2002లో రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకుందాము. వివిధ దేశాల్లో మన డయాస్పోరా ఉంటుందిగా, వివిధ దేశాల్లో నివసిస్తున్న భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులకు ప్రత్యేకతను కల్పిద్దామని చెప్పేసేసి అలా 2002లో PIO గురించి మనం చూసాము. ఆ తర్వాత కాలానుగుణంగా 2005 నుండి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాని చూస్తున్నాం. అంటే భారతీయ మూలాలు ఉన్న విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులకి మనం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఒక కార్డు ఇస్తున్నాం. దాని ద్వారా ఏంటంటే వారు ఎప్పుడైనా భారతదేశానికి రావచ్చు, వెళ్ళొచ్చు. ఇటువంటి కొన్ని ప్రత్యేకతలు. సో చూడండి, అండ్ ఇక్కడ ట్రినిడాడ్ అండ్ టొబాగో గురించి మనం చూస్తుంది. సో ట్రినిడాడ్ అండ్ టొబాగో ఏదైతే ఉంటుందో కరేబియన్ దీవుల్లోని ఒక దేశం. ఓకేనా. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అనేది రాజధాని. సో ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో ఆ దేశంలోని భారత సంతతికి చెందిన 6th జనరేషన్ లేదా 6వ తరం వరకు OCI కార్డులు పొందే అవకాశం ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పారు. సో 6th జనరేషన్ వరకు
ఓకేనా. ఓసీఐ అనేది విదేశాల్లో నివసించే భారతీయ సంతతి వ్యక్తులకు భారతదేశంలో శాశ్వత నివాసం కల్పించే ఒక ప్రత్యేక కార్డు. ఓకేనా. వాళ్ళకు పొలిటికల్ రైట్స్ మాత్రం ఉండవు, మిగతా దాదాపు అన్ని అవకాశాలు ఉంటాయి. వీరికి వీసా లేకుండానే భారతదేశంలో నివసించడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది. ఇక ఓసీఐ ఆగస్టు 2005లో స్టార్ట్ చేయడం జరిగింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సో సవరణ చేశాము. ఏ చట్టానికి? సిటిజన్షిప్ యాక్ట్కి సవరణ చేసేసి తీసుకొచ్చాము. ఓకేనా. ఇక మరి ఓసీఐ కార్డు ముఖ్య లక్షణాలు ఏంటంటే జీవితకాలం చెల్లుబాటు అయ్యే మల్టిపుల్ ఎంట్రీ వీసా అనేది ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా భారతదేశానికి రావచ్చు, వెళ్ళొచ్చు. దీర్ఘకాల నివాసంలో పోలీస్ రిపోర్టింగ్ అనేది అవసరం లేదు. వీసా లేకుండా భారతదేశంలో ఉద్యోగ అవకాశం చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐలతో సమానంగా విద్య, ఆర్థిక, హౌసింగ్, ప్రాపర్టీ రంగాల్లో సమాన హక్కులు ఉంటాయి. రెసిడెన్షియల్, కమర్షియల్ ఆస్తులు కొనుక్కోవచ్చు. ద్వంద్వ పౌరసత్వం మాత్రం లేదు. కానీ ఓటు హక్కు, రాజ్యాంగ పదవులు మినహా చాలా హక్కులు ఉంటాయి. ఓటు హక్కు, రాజ్యాంగ పదవులు అంటే ఏంటంటే పొలిటికల్ రైట్స్ ఉండవు. అదే మనకు కావాల్సింది, గుర్తుంచుకోండి. సో మన భారతీయుడికి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాకు ఉండే తేడా ఇక్కడ తెలుస్తుంది. రాజ్యాంగబద్ధ పదవులను చేపట్టడానికి వీళ్ళకు అవకాశం ఉండదు. ఓటు హక్కు మన భారతదేశంలో జరిగే ఎన్నికల్లో మనకు మాత్రమే ఆర్టికల్ 326 ఉంటుంది, వీళ్ళకు ఉండదు. ఓకేనా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతో దీర్ఘకాల సంబంధాలను పెంపొందించడం కోసం ఈ ఓసీఐ అనేది ఉద్దేశించబడింది. ఓకేనా. ద్వంద్వ పౌరసత్వం ఇవ్వకుండా భారతదేశంలో వీళ్ళను అనుసంధానించలేదు. ఎందుకంటే భారతదేశంలో ఏకపౌరసత్వ నిబంధన అమల్లో ఉంది. ఏకపౌరసత్వం, ఈ ఏకపౌరసత్వం అనే అంశాన్ని మనం బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాము. దేశంలో ఒకే పౌరసత్వం ఉంటుంది, ద్వంద్వ పౌరసత్వం ఉండకూడదు. కామన్గా సమాఖ్య దేశాల్లో ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది, కానీ మన భారతదేశ రాజ్యాంగంలో సమాఖ్యాన్ని మెన్షన్ చేయలేదు కదా. ఓసీఐ కార్డుకు అర్హతలు ఏంటి? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సిటిజన్షిప్ యాక్ట్ 1958 గుర్తుంచుకోండి. సెక్షన్ 7A ప్రకారం కింది విదేశీ పౌరులు ఓసీఐ కార్డు పొందవచ్చు అంట. జనవరి 26, 1950 తర్వాత భారత పౌరులు అయినవారు అండ్ జనవరి 26, 1950 నాటికి భారత పౌరసత్వానికి అర్హులైన వారు తీసుకోవచ్చు. ఆగస్టు 15, 1947 తర్వాత భారతదేశంలో విలువైన భూభాగానికి చెందిన వారు కూడా తీసుకోవచ్చు అంట. ఓకేనా. అండ్ పైన పేర్కొన్న వారి పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవళ్ళు, ముని మనవరాళ్ళు 6వ తరం వరకు ఓసీఐ కార్డుని పొందవచ్చు. తల్లిదండ్రులు ఒకరు లేదా ఇద్దరు భారత పౌరులైన అల్ప వయసు పిల్లలు, మైనార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా. ఓసీఐ హోల్డర్లతో లేదా భారత పౌరులతో కనీసం 2 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న భాగస్వామి కూడా పొందుతారంట. మరి ఈ ఓసీఐ కార్డు ఎవరెవరికి ఇయ్యారంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లేదా భారత ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని దేశాలు ఉంటాయి, వాళ్ళకి ఇది ఇవ్వరు. ఓకేనా, గుర్తుంచుకోండి. సో ఇక ప్రపంచంలో భారతీయ ప్రవాసులు వచ్చేసి, ప్రవాసులు అంటాం కదా, వాళ్ళు దాదాపు 3.2 crores ఉన్నారంట అప్ టు 2025 వరకు. ఓసీఐ కార్డులు ఇప్పటివరకు దాదాపు 40 లక్షలకు పైగా జారీ అయినాయి. రైట్. సో సరిపోతుంది. ఇక ఓసీఐ వర్సెస్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ 2015లో ఓసీఐ మరియు పిఐఓ కార్డులను ఓసీఐగా ఏకం చేసేసారు. సరిపోతుంది. ప్రవాసీ భారతీయ దివస్ ఎవ్రీ ఇయర్ కూడా Jan 9th రోజున మనం చూసుకుంటాము. ఓకేనా. అండ్ ఇది ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మనము పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం, చాలా అప్డేట్స్ని చూస్తున్నాం. కరెంట్ పాలిటీ అంటాం, అదే సబ్జెక్ట్లో వస్తున్న అప్డేట్స్. ఉదాహరణకు తీసుకుంటే మీకు లోక్పాల్ తరచు వార్తల్లోకి వచ్చింది. ఈ సంవత్సరంలో 5 సార్లు వార్తల్లోకి వచ్చింది. ఎస్టిమేట్స్ కమిటీ రీసెంట్గా 75 years కంప్లీషన్తో వార్తల్లోకి వచ్చింది. ఇటువంటివి ఖచ్చితంగా చూడండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకేనా. తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన దేశంగా రష్యా. సో రష్యా ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిందంట. మనందరికీ తెలుసు తాలిబాన్లు అంటే ఆఫ్ఘనిస్తాన్. 2021 సంవత్సరంలో అమెరికా సేనలు ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్ళిపోయిన తర్వాత తాలిబాన్ల హస్తగతమైంది ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు ఇక తీవ్రమైన ఆంక్షలు, ముఖ్యంగా విమెన్ పైన ఆంక్షలు, చిన్నపిల్లలైన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిపైన ఆంక్షలు, విద్యా వ్యవస్థ పైన ఆంక్షలు. ఒక మాటలో చెప్పాలంటే స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా బ్రతుకుతోంది ఆఫ్ఘనిస్తాన్. మరి అలాంటి తాలిబాన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్ని ఏ దేశం కూడా అధికారికంగా అది దేశము ప్రభుత్వం అక్కడ అధికారిక ప్రభుత్వం ఉందని గుర్తించట్లేదు. కానీ రష్యా గుర్తించడం జరిగింది. మనము ఈరోజు వార్తల్లో చూస్తున్నాము. సో ఇక్కడ రష్యా మ్యాప్ చూడవచ్చు అండ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ లొకేషన్, ఏదైనా దేశం గురించి మనం చూస్తున్నప్పుడు ఆ లొకేషన్స్ ఇంపార్టెంట్.
సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రష్యా ప్రభుత్వం తాలిబాన్ నేతృత్వంలోని ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, గుర్తుంచుకోండి, ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించింది. 2021లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొట్టమొదటి దేశంగా రష్యా. తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొట్టమొదటి దేశం ఏంటి? రష్యా. ఏ సంవత్సరం? 2025 జూలై మంత్లో. ఎగ్జామ్లో అడగవచ్చు. తాలిబాన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులను మన భారతదేశం తీసుకురావడానికి అప్పుడు మన భారత ప్రభుత్వం ఒక ఎవాక్యుయేషన్ ఆపరేషన్ని ప్రారంభించింది. దాని పేరేంటి? ఆపరేషన్ దేవీ శక్తి. ఇటువంటివి లింక్ చేసుకోండి, ఓకేనా? మరి ప్రాముఖ్యత ఏంటి? అసలు ఈ నిర్ణయాన్ని రష్యా ఎందుకు తీసుకుంది? అంతర్జాతీయ సమాజంలో తాలిబాన్ ప్రభుత్వానికి చట్టబద్ధత కల్పించడానికి ఇది తొలి అధికారిక చర్యనంట. ఆఫ్ఘనిస్తాన్పై ఆర్థిక రాజకీయ పరమైన అంతర్జాతీయ ఒత్తిడిని తగ్గించడంలో ఇది సహాయపడుతుందంట, ఓకేనా? సో ఆగస్టు 15, 2021 ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు తిరిగి కైవసం చేసుకున్నారు అమెరికా సేనలు వైదొలిగిన తర్వాత. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పేరు అధికారికంగా వాళ్ళ ప్రభుత్వం పేరు, దాన్ని గుర్తించింది రష్యా. రైట్. ఇంకా చాలా దేశాలు యుఎన్ ఇంకా తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. ఉదాహరణకి ఇండియా కూడా గుర్తించలేదు. కారణం ఏంటంటే అక్కడ మ్యాక్సిమం మానవ హక్కుల ఉల్లంఘనలు, మహిళల హక్కులు, ఉగ్రవాద ముప్పు వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి కాబట్టి దేశాలు గుర్తించట్లేదు. రైట్. సో రష్యా ఆఫ్ఘనిస్తాన్ చారిత్రక సంబంధాలు మనం అడగకపోవచ్చు. జస్ట్ ఇక రష్యా అధ్యక్షుడు ప్రస్తుతం ఎవరు? వ్లాదిమిర్ పుతిన్ గారు. రష్యా రాజధాని మాస్కో, కరెన్సీ రూబుల్. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇటీవల చాలా వ్యాధుల గురించి వాటికి అడ్డుకట్ట వేయడానికి వార్తల్లోకి వస్తున్న టీకా లేదా వ్యాక్సిన్ లేదా మెడిసిన్ సంబంధించిన ప్రయోగాల గురించి, పరిశోధనల గురించి మనం చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డెంగ్యూకు సంబంధించి డెంగ్యూ టీకా అనేది క్లినికల్ ట్రయల్స్ అనేవి 3rd ఫేజ్లోకి రావడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే అతి త్వరలో భారతదేశంలో మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి రాబోతోంది. ఎవరు డెవలప్ చేస్తున్నారంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మహారాష్ట్రలో ఉంది. మనకు సైరస్ పూనావాలా గారు స్థాపించిన సంస్థ ఆధార్ పూనావాలా గారు ప్రస్తుతం దానికి విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా సమయంలో మ్యాక్సిమం ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ని సర్క్యులేట్ చేసింది ప్రభుత్వం. ఆ కోవిషీల్డ్ని తయారు చేసింది వీరే, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో భారత్లో అభివృద్ధి చేసిన మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ టెట్రావ్యాక్స్ విడి, ఓకేనా? టెట్రావ్యాక్స్ విడి. సో వ్యాక్సిన్ పేరు టెట్రావ్యాక్స్ విడి. అభివృద్ధి చేసిన సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అది ఎక్కడుంది? పూణే. ఎప్పుడైనా ఇటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ని చూస్తున్నప్పుడు ఆ టాపిక్ దేనికి సంబంధించింది, ఉద్దేశం ఏంటి, ఏ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు, ఇటువంటి వ్యాక్సిన్స్ వీటికి సంబంధించి చూస్తున్నప్పుడు వాటి పేరేంటి, ఎవరు డెవలప్ చేస్తారు, ఎనఫ్, ఓకేనా? సో భారత్లోనే మొట్టమొదటిసారి అభివృద్ధి చేసిన డెంగ్యూ వ్యాక్సిన్ డెంగ్యూ వ్యాధి కలిగించే 4 రకాల వైరస్ల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందంట. ఇక డెంగ్యూ వ్యాధికి కారణం కాజెటివ్ ఏజెంట్ ప్యాథోజన్ ఏంటి అంటే ఫ్లావీ వైరస్. వ్యాప్తి చేసే దోమ ఏంటి అంటే ఎడిస్ అల్బోపిక్టస్, గుర్తుంచుకోండి, ఎడిస్ మస్కిటో అని గుర్తుంచుకోండి. ఇక అధిక జ్వరము, తలనొప్పి, కండరాల నొప్పి అండ్ చర్మంపై దద్దుర్లు, రక్తహీనత అనేవి దీనికి మనం చూడవచ్చు, ఓకేనా? WHO అంచనా ప్రకారం ప్రతి ఏటా దాదాపు 39 కోట్ల మంది డెంగ్యూ బారిన పడుతున్నారంట. ఎక్కువగా ఉష్ణమండల ట్రాపికల్ కంట్రీస్లో ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. భారత్లో ప్రతి సంవత్సరం 1 to 2 lakh కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా వర్షాకాలంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇక సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే కేంద్రం పనిచేస్తుంది. కరోనా సమయంలో కోవిషీల్డ్. ఇక భారతదేశంలో ఏ మెడిసిన్ అయినా ఏ వ్యాక్సిన్ అయినా కూడా మార్కెట్లోకి రావాలన్నా క్లినికల్ ట్రయల్స్ చేయాలన్నా, క్లినికల్ ట్రయల్స్ అంటే ఏం లేదు, ఒక మెడిసిన్ లేదా ఒక వ్యాక్సిన్ని తయారు చేసిన తర్వాత, ఒక ట్యాబ్లెట్ని తయారు చేసిన తర్వాత నేరుగా మార్కెట్లో అమ్మరు. దాన్ని ఏం చేస్తారు, దాని యొక్క పరిశోధనలు చేస్తారు. సో ఫస్ట్ ఎనిమల్ స్టడీస్ చేస్తారు, తర్వాత వాలంటీర్స్ పని చేస్తూ ఉంటారు. సో దాని యొక్క ప్రభావం ఎలా ఉంది, డిసింటిగ్రేషన్ ఎలా అవుతుంది, డిజల్యూషన్ ఎలా అవుతుంది, డ్రగ్ రిలీజ్ ఎలా అవుతుంది, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఎలా చూపిస్తుంది, ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తారు. చేసి మనకు సంతృప్తికర ఫలితాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు దాన్ని అనుమతుల మేరకు మార్కెట్లో రిలీజ్ చేస్తారు. మరి ఈ క్లినికల్ ట్రయల్స్కైనా మార్కెట్లో రిలీజ్ చేయడానికైనా అనుమతులు ఎవరు ఇస్తారంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వారి నుండి కూడా అనుమతులు కావాలి, ఓకేనా? గుర్తుంచుకోండి.
సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక సూపర్లేటివ్ టాపిక్. సూపర్లేటివ్ టాపిక్ అంటే ఏంటి? మొట్టమొదటి, అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్లో డిస్కస్ చేస్తూ ఉంటాము. ఇక్కడ భారతదేశంలోని ఒక ఇన్స్టిట్యూట్ లేదా ఒక రీసెర్చ్ సెంటర్ ఉత్తరప్రదేశ్లో ఉంది. దానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. WOAH నుండి, వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్ హెల్త్ అనే ఒక సంస్థ నుండి గుర్తింపు పొందుతూ ఒక సంస్థ వార్తల్లోకి వచ్చింది. మన భారతదేశానికి సంబంధించి మీరట్ కేంద్రంగా పనిచేసిన సంస్థ. సో ఇండియాస్ ఫస్ట్ WOAH వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్ హెల్త్ అనే సంస్థ నుండి అప్రూవల్ లేదా గుర్తింపు పొందుతూ వార్తల్లోకి వచ్చిన ఇన్స్టిట్యూషన్ మన భారతదేశంలో ఇది ఏంటంటే RVC సెంటర్. అది ఎక్కడ ఉంది? మీరట్, ఉత్తరప్రదేశ్లో ఉంది. గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ WOAH అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చింది వాళ్ళే కదా. సో ఫుల్ ఫామ్ ఏంటి? వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్. యానిమల్ హెల్త్ ఈ సంస్థ 1924లో స్థాపితం. ప్రధాన కేంద్రం వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. ఏదైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి చూస్తున్నప్పుడు దానికి సంబంధించి మనం అది ఎప్పుడు ఏర్పాటైంది, ఎక్కడ ప్రధాన కేంద్రం, ఇటువంటివి చూడాలి. ఇవి స్టాటిక్ పాయింట్స్. సో ఇక్కడ చూస్తే రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్ RVC సెంటర్ అన్న కదా, దాని ఫుల్ ఫామ్ ఏంటంటే రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్ అనే ఒక ఇన్స్టిట్యూట్. అది ఎక్కడ ఉందంటే మీరట్లో ఉంది, ఉత్తరప్రదేశ్. సో రీసెంట్గా July 3 రోజున దీనికి గుర్తింపునివ్వడం జరిగింది. వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ అనే ఒక సంస్థ. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జీవభద్రత చర్యలను అమలు చేస్తున్నందుకు, కఠినమైన పశువైద్య నిఘా వ్యవస్థ ఈ సెంటర్ వారు తీసుకుంటున్నందుకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కేంద్రంలో ముఖ్యంగా స్పోర్ట్స్ గుర్రాలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి అర్హత పొందుతూ ఉంటాయి. గుర్తుంచుకోండి. రైట్. సో భారతదేశానికి చెందిన గుర్రాలు విదేశాలు నిర్వహించే ఈక్వెస్ట్రియన్ పోటీల్లో పాల్గొనే అవకాశం మరింత పెరుగుతుంది. రైట్. సో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక నెక్స్ట్ ట్రాన్స్జెండర్స్కి సంబంధించి, ట్రాన్స్జెండర్స్ థర్డ్ జెండర్ అంటాము. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ట్రాన్స్జెండర్ హక్కుల గురించి చాలాసార్లు మనం వార్తలు చూస్తున్నాం. ఒక పదం మాత్రం గుర్తుంచుకోండి, ఒక యాక్ట్ గుర్తుంచుకోండి. ట్రాన్స్జెండర్స్ హక్కుల పరిరక్షణ చట్టం ఏ సంవత్సరం అంటారు భారతదేశంలో? ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పట్లో ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది చర్చనీయాంశమైంది. సో ట్రాన్స్జెండర్ పర్సన్ సంబంధించి వాళ్ళ హక్కులను పరిరక్షించే చట్టము. ప్రస్తుతం భారతదేశంలో ట్రాన్స్జెండర్ సంబంధించి కన్సర్న్డ్గా ఒక మంత్రిత్వ శాఖ నుండి ఎక్కువగా పథకాలు, పాలసీస్ వస్తూ ఉంటాయి. అదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. ఇక పక్కన పెడితే ఇటీవల ట్రాన్స్జెండర్ సంబంధించి మనం చాలా రాష్ట్రాల్లో రిజర్వేషన్స్ గురించి చూస్తున్నాము. ఉదాహరణ తీసుకుంటే కర్ణాటక 1% రిజర్వేషన్స్ ఫర్ ట్రాన్స్జెండర్స్ ఇన్ పోలీస్ రిక్రూట్మెంట్స్ అని. అండ్ రీసెంట్గా తమిళనాడు నుండి ఒక ట్రాన్స్జెండర్ ఆంగ్లంలో PhD పొందిన మొట్టమొదటి వ్యక్తిగా వార్తల్లోకి వచ్చారు. ఇవన్నీ లింక్ చేసుకోవాలి ఒక టాపిక్ వచ్చినప్పుడు. సో ఇక్కడ భారతదేశంలో తొలిసారి ట్రాన్స్జెండర్స్ ఆధ్వర్యంలో, నేతృత్వంలో కొనసాగుతున్న ఒక హాస్పిటల్ అనేది రీసెంట్గా పునఃప్రారంభమై వార్తల్లోకి వచ్చింది, లేదా ప్రారంభమై వార్తల్లోకి వచ్చింది. అది ఎక్కడ అంటే హైదరాబాద్లో. ఆ హాస్పిటల్ పేరేంటి, ఏ సంస్థ వారు స్థాపించారో చూడండి. పూర్తిగా ట్రాన్స్జెండర్ పరిధిలోనే అక్కడ హెల్త్ క్లినిక్. సో హెల్త్ క్లినిక్ అంటే ఏంటంటే వారికి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్యూరింగ్ అనేది జరుగుతుంది అక్కడ. సో క్లినిక్ పేరు వచ్చేసి సబ్రంగ్ క్లినిక్. సో అంతకుముందు దీన్ని మిత్ర క్లినిక్ అనేవాళ్ళు. సబ్రంగ్ క్లినిక్, సో మిత్ర క్లినిక్. సో క్లినిక్ పేరు సబ్రంగ్ క్లినిక్ లేదా మిత్ర క్లినిక్. ప్రదేశం ఎక్కడ? హైదరాబాద్లో. సో పునఃప్రారంభించిన సంస్థ టాటా ట్రస్ట్ వారు రీసెంట్గా దీన్ని ప్రారంభించారు. గతంలో USAID, సో USAID నిధుల నిలిపివేత కారణంగా ఇది మూతివేత జరిగింది. సో మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది టాటా ట్రస్ట్ వారు. సో ఇక్కడ పూర్తిగా ట్రాన్స్జెండర్లే నిర్వహించే, ట్రాన్స్జెండర్ల కోసం ఏర్పాటు చేసిన తొలి వైద్య కేంద్రం హెల్త్ క్లినిక్. క్లినిక్లో పనిచేసే ఉద్యోగులు, నిర్వాహకులు కూడా అందరూ ట్రాన్స్జెండర్సే. అలా పూర్తిగా ట్రాన్స్జెండర్స్ పరిధిలో ఉన్న ఒక క్లినిక్, హాస్పిటల్. సో ప్రధాన వైద్య కేంద్రాల్లో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొనే వివక్ష వల్ల కలిగే ఆరోగ్య అసమానతలను తగ్గిస్తుంది. ఎప్పుడైనా మీరు చూడండి, ట్రాన్స్జెండర్స్ని ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినా, ఏదైనా స్కూల్ ప్రెమిసెస్కి వచ్చినా, ఏదైనా ఫంక్షన్లోకి వచ్చినా, లేదా ఏదైనా మనము ప్రయాణం చేస్తున్నప్పుడు వెహికల్లో కనిపించినా కూడా వాళ్ళని వింతగా చూస్తుంది సమాజం ఇప్పటికి కూడా. సో అటువంటి వివక్షల వల్ల వాళ్ళు మానసికంగా కుంగిపోతున్నారు, ఏ ప్రాంతాలకు కూడా రాలేకపోతున్నారు. అలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకు ఉండకూడదని చెప్పేసి ఇటువంటివి తీసుకున్నారు అటు ఇనిషియేషన్. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక USAID అంటే యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్.
సో టాటా ట్రస్ట్ వచ్చేసి భారతదేశంలో అతిపెద్ద ప్రజా ప్రయోజన చారిటబుల్ ట్రస్ట్లలో ఒకటి. ఇక ట్రాన్స్జెండర్ పర్సన్ సంబంధించి చట్టం ఇందాక చెప్పాను 2019 ఇప్పటికే ట్రాన్స్జెండర్స్ కోసం ఉద్దేశించబడిన పథకాల్లో ఒక పథకము. ఈ స్మైల్ పథకంలో ట్రాన్స్జెండర్స్ కూడా బెనిఫిషరీసే. స్మైల్ ఫుల్ ఫామ్ ఏంటంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. ఇక ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులను కూడా ఇస్తున్నారు. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం 4.88 లక్షల మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారట భారతదేశంలో. ఇక 2025 అంచనాల ప్రకారం వారి జనాభా 7 to 8కి పెరిగిందంట ల్యాక్స్కి. ఇక నెక్స్ట్ సో ఇండియాస్ డిజిటల్ రెవల్యూషన్ని ప్రపంచమే చూస్తుంది, ప్రపంచం నేర్చుకుంటుంది. ఇండియాస్ డిజిటల్ రెవల్యూషన్ లేదా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీసెంట్గా మనం చూసాము 10 years ఆఫ్ డిజిటల్ ఇండియా అని చెప్పేసి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2023 సంవత్సరం మార్చి చివరి రోజున IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు ఇండియాస్ డిజిటల్ రెవల్యూషన్ దట్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ టు లెర్న్ అని చెప్పేసి ఒక నివేదికను రిలీజ్ చేసింది. అందులో భారతదేశంలో డిజిటల్ రెవల్యూషన్ ఎలా ఉంది, సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ కూడా చెప్పారు. సో ఇప్పుడు మన డిజిటల్ ఇండియాలో ఇంకొక మైల్ స్టోన్ చెప్పచ్చు. సాక్ష్యం 3000 అనే ఒక ఇనిషియేటివ్. సాక్ష్యం 3000 సో అత్యాధునిక హై స్పీడ్ రూటర్. అది ఇటీవల వార్తల్లోకి వచ్చిన సాక్ష్యం 3000 అనేది ఏంటి అంటారు. అత్యాధునిక మోడర్న్ హై స్పీడ్ రూటర్ పేరు. రూటర్ అంటే మనము ఇంటర్నెట్ సేవల కోసం కానీ మనం వినియోగిస్తాం కదా అలా. సో అత్యాధునిక హై స్పీడ్ రూటరే సాక్ష్యం 3000. దీన్ని నిన్నటి రోజున పెమ్మసాని గారు ప్రారంభించారు. భారత ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. భారత ప్రభుత్వం ప్రారంభించిన సాక్ష్యం 3000. ఇటువంటి చూసినప్పుడు దాన్ని ఎవరు డెవలప్ చేశారో చూడాలి. ఓకేనా. దీన్ని డెవలప్ చేసిన వారు C.DOT వారు. సో C.DOT వారు డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సాక్ష్యం 3000 లేదా సాక్ష్యం 3000 సో రీసెంట్గా ప్రారంభించారు. కమ్యూనికేషన్స్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖకి సహాయ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎంపీ. ఓకేనా. దీని యొక్క విశిష్టలు ఏంటంటే హై స్పీడ్ స్విచ్ కమ్ రూటర్. హై స్పీడ్ రూటర్ డేటా సామర్థ్యం ఎంత స్పీడ్ పనిచేస్తుందంటే 25.6 Tbps అంట. ఇక అభివృద్ధి చేసిన సంస్థ C.DOT సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ మౌలిక సదుపాయాలు ఇండియాస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మన అవసరాలకు అనుగుణంగా ఇది ఉపయోగపడుతుందంట. సో సాక్ష్యం 3000 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్. సో C.DOT ఎప్పుడు ఏర్పాటైంది ఇదంతా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక 25.6 Tbps అంటున్నా కదా. సో 1 Tbps అంటేనేమో 1000 Gbps. ఇక 25.6 Tbps అంటే ఎంత హై స్పీడ్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇటీవల వార్తలు నిలిచిన కొత్తగా న్యూ స్పీసీస్ ఏదైతే ఉంటుందో మనకు మొక్క జాతులు కానీ లేదా జంతు జాతుల గురించి కానీ చూస్తున్నాం. ఇటువంటి టాపిక్ చూస్తున్నప్పుడు దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి, అది ఏ ప్రాంతంలో బయటపడింది, దాని ఆనవాలు లేదా అది ఎక్కడ కొత్త జాతిగా గుర్తించడం జరిగింది లేదా కొన్నిటికి సంబంధించి ఏ శాస్త్రవేత్తలు గుర్తించారు ఎనఫ్. సో ఇక్కడ అస్సాంలో ఇటీవల కనుగొనబడుతూ వార్తల్లోకి వచ్చిన ఒక వృక్ష జాతి. సో గార్సినియా కుసుమే సైంటిఫిక్ నేము ఎక్కడ బయటపడిందంటే అస్సాంలో మానస్ నేషనల్ పార్క్ ఉంటుంది కదా, వరల్డ్ హెరిటేజ్ సైట్ మానస్. సో ఆ ప్రాంతంలో సమీపంలో గుర్తింపు పొందుతూ వార్తల్లోకి వచ్చింది గార్సినియా కుసుమే. సో దీన్ని ఇటీవల బొటానికల్ యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో సైంటిస్టులు ఎవరైతే ఉంటారో గుర్తించారో. సో ఫెడేసా రెపర్టోరియం అనే ఒక సైన్స్ జర్నల్లో దీన్ని రీసెంట్గా రాయడం జరిగింది. ఇది ఒక కొత్త పండు ఇచ్చే చెట్టు. సో ఒక ఫ్రూట్నిచ్చే చెట్టుగా చెప్పొచ్చు. గార్సినియా ప్రజాతికి చెందిన మొక్కనంట. ప్రపంచంలో ఇప్పటివరకు గుర్తించని కొత్త జాతి మొక్క ఇది, రైట్. సో మానస్ నేషనల్ పార్క్ అస్సాం రాష్ట్రంలో ఉంది. సో టైగర్ రిజర్వ్ ఏనుగుల సంరక్షణకి ఇది ప్రత్యేకము. ఇక నెక్స్ట్ రాజస్థాన్లో ప్రస్తుతం ఎవరు అధికారంలో ఉన్నారు, బీజేపీ అధికారంలో ఉంది. సో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వము ఆ రాష్ట్రంలో ప్రారంభించిన ఒక కార్యక్రమం, ఒక స్కీము జాతీయ స్థాయిలో వార్తలోకి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్రతి రాష్ట్రానికి సంబంధించి పాలసీస్ స్కీమ్స్ మనకి ఎగ్జామినేషన్లో అవసరం లేదు. మన రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంపార్టెంట్, వేరే రాష్ట్రాలకు సంబంధించి జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత వస్తే దానికి సంబంధించి కనుక మనం చూస్తే ఆ స్కీమ్ పేరేంటి, ఎందుకోసం ప్రారంభించారు, ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది, ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాజస్థాన్లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గరీబీ ముక్త్ గావ్ యోజన. సో ఇక్కడ గరీబీ అంటున్నాను అంటే పేదరికాన్ని
వైదొలిగించే లేదా పేదరిక నిర్మూలన కోసం ప్రారంభించబడిన ఒక ఇనిషియేటివ్ పండిత్ దీన్ దయాళ్ గారి పేరిట. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గరీబీ ముక్త్ గావ్ యోజన, గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్న భజన్లాల్ శర్మ గారు ప్రారంభించారు. ఓకేనా. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన ఉద్దేశము. మొదటి దశలో 5,000 గ్రామాలను ఎంపిక చేశారు. ఓకేనా. ఇక్కడ ఇప్పటికి బడ్జెట్ ఎంత కేటాయించారంటే 1,300 crore రూపీస్. రైట్. సో ఈ పథకం ముఖ్యాంశాలు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద కుటుంబాలకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలను కల్పించడం అనేది ఉద్దేశము. ఇక రాజస్థాన్ రాష్ట్రం క్యాపిటల్ వచ్చేసి జైపూర్. భారతదేశంలో విస్తీర్ణ పరంగా చూస్తే అతిపెద్ద రాష్ట్రం అడుగుతారు. జనాభా పరంగా యూపీ, విస్తీర్ణ పరంగా రాజస్థాన్. రైట్. ఇక పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరుతో స్టార్ట్ చేశారు కదా, తనెవరు చరిత్రలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న వ్యక్తి. బీజేఎస్ వ్యవస్థాపకులు, భారతీయ జనసంఘ వ్యవస్థాపకుల్లో ఒకరు. రైట్. ఇప్పటికే భారత ప్రభుత్వము పేదరిక నిర్మూలన కోసం భారతదేశంలో ఏ ఇనిషియేటివ్స్ని అమలు చేస్తుందంటే MNREGA, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన. ఇక నెక్స్ట్ నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన ఒక రిపోర్ట్ భారతదేశంలో కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించి. మనందరికీ తెలుసు నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 2015 సంవత్సరం జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేసిన ప్లానింగ్ కమిషన్, ప్రణాళిక సంఘం స్థానంలో అమల్లోకి వచ్చింది. నీతి ఆయోగ్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాచ్యుటరీ బాడీ కాదు, జస్ట్ క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా ఏర్పాటైన వ్యవస్థ. ప్రస్తుతం భారతదేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజంకి సహకార సమాఖ్య వ్యవస్థకి బెస్ట్ ఎగ్జాంపుల్గా నీతి ఆయోగ్ని చెప్పొచ్చు. నీతి ఆయోగ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. తన తర్వాత వైస్ చైర్పర్సన్ అంటాం కదా, ప్రస్తుతం సుమన్ బెరీ గారు ఉన్నారు. నీతి ఆయోగ్ సీఈఓగా ప్రస్తుతం బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. నీతి ఆయోగ్ విడుదల చేసే నివేదికలు, గణాంకాలపైన పోటీ పరీక్షలో రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ నీతి ఆయోగ్ సంబంధించి ఇటీవల ఆస్పిరేషనల్ ప్రోగ్రాంలో భాగంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరెవరు పురస్కార గ్రహీతలుగా నిలిచారు, ఇవి ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నీతి ఆయోగ్ రిపోర్ట్ ఒకటి న్యూస్లోకి వచ్చింది. ఏదైనా ఒక రిపోర్ట్ గురించి మనం చూస్తున్నప్పుడు ఆ కవర్ పేజ్ చూడాలి. అది అంతర్జాతీయ స్థాయిలోనే కానివ్వండి, లేదా బుక్కే కానివ్వండి, లేదా మన జాతీయ స్థాయిలో వార్తలకు వచ్చినా పర్లేదు. కవర్ పేజ్ చూడండి. కవర్ పేజ్ పైన ఏనేమి ఉందో చూడండి ఫస్ట్. సో నీతి ఆయోగ్ విడుదల చేసింది. రైట్. సో ఈ రిపోర్ట్ పేరు ఏంటంటే కెమికల్ ఇండస్ట్రీ పవరింగ్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ వాల్యూ చైన్స్. కెమికల్ ఇండస్ట్రీ పవరింగ్ ఇండియాస్ పార్టిసిపేషన్, భారత భాగస్వామ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా కెమికల్ ఇండస్ట్రీ ఏ విధంగా చూపిస్తోంది అని చెప్పేసి. సో రిపోర్ట్ పేరు ప్రచురించిన సంస్థ ఎవరు? ఈ రిపోర్ట్ని నీతి ఆయోగ్. ఇందులో కొన్ని టార్గెట్స్ చెప్పారు నీతి ఆయోగ్ వారు. 2040 నాటికి మన భారతదేశంలో కెమికల్ ఇండస్ట్రీ అనేది ప్రపంచ రసాయన రంగంలో భారత్ వాటా 12%కి చేరాలంట. 12%. ప్రపంచ కెమికల్ ఇండస్ట్రీ వాటా 100 అనుకుంటే అందులో 12% భారతదేశమే కావాలంట. ఈ రంగంలో $1 ట్రిలియన్ ఉత్పత్తికి మనం స్థాయికి చేరాలంట. సో భారత రసాయన పరిశ్రమ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటున్నారు ఈ రిపోర్ట్లో. ప్రపంచ స్థాయిలో స్థానం, ప్రపంచంలో 6వ అతిపెద్ద రసాయన ఉత్పత్తిదారుగా భారతదేశం ఉందంట. ఆసియాలో 3వ అతిపెద్ద ఉత్పత్తి స్థానము. తయారీ రంగ జీడిపిలో 7%కి పైగా కెమికల్ ఇండస్ట్రీ ఉందంట. ఇక ముఖ్య రంగాలకు ఆధారము కెమికల్ ఇండస్ట్రీ కానీ చూస్తే ఫార్మా, వ్యవసాయం, వస్త్రాలు, నిర్మాణ రంగాలకు కీలకంగా నిలుస్తోంది. ఓకేనా. ఎంఎస్ఎంఈ ఆధిపత్యం. పెద్ద సంఖ్యలో ఎంఎస్ఎంఈలు ఉన్నప్పటికీ ఆధునిక సౌకర్యాలు, సమీకృత విలువ చైన్లు లోపిస్తోందంట. ఓకేనా. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులో మాత్రమే క్లస్టర్ ఆధారిత అభివృద్ధి అనేది పరిమితమైంది. రైట్. సో ఇక తక్కువ R&D పెట్టుబడులు ఉన్నాయంట కెమికల్ ఇండస్ట్రీలో. పరిశ్రమ ఆదాయంలో R&D పెట్టుబడులు కేవలం 0.7 మాత్రమే ఉన్నాయంట. అదే ప్రపంచ సగటు అయితే 2.3%. రైట్. పర్యావరణ అనుమతులు, విధానపరమైన జాప్యాల వల్ల వ్యయము, కాలపరిమితులు పెరుగుతున్నాయంట. పర్యావరణ అనుమతులు పొందేందుకు సగటున 12 నుండి 18 నెలలు సమయం. ఏం లేదు, మనకి ఎగ్జామినేషన్లో చాలా రిపోర్ట్స్ కానీ చూస్తూ ఉంటాము, కానీ పోటీ పరీక్షలో ఏది ఎక్కడ వరకు చూడాలో అక్కడ చూడండి. ఈ ఫస్ట్ స్లైడ్ ఇంపార్టెంట్ ఎనఫ్. ఇక నీతి ఆయోగ్ సంబంధించి బేసిక్స్ చూడండి. ఓకేనా. ఓన్లీ రిపోర్ట్ మొత్తం చదవాల్సిన అవసరం మనకు పోటీ పరీక్షలో అవసరం లేదు. ఏవైతే ఇంపార్టెంట్ ఆ పాయింట్ నేను ఫోకస్ చేశాను. ఎలాగో మీకు PDF అనేది అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ పాయింట్స్ అన్ని PDFలో ఉంటాయి కాబట్టి మళ్ళీ ఒకసారి వీలైతే చూడండి. ఎనఫ్. ఓకేనా. నీతి ఆయోగ్ సంబంధించి బేసిక్స్.
ఎప్పుడు ఏర్పాటైంది, ప్రస్తుత సీఈఓ ఎవరు? భారత రసాయన పరిశ్రమ కీలక రాష్ట్రాలు గుజరాత్, దేశంలో 60% కంటే ఎక్కువ గుజరాత్ నుండే ఉత్పత్తి అంట. తర్వాత మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఇక నెక్స్ట్, భారత్లో ఆరోగ్యకర వృద్ధాప్యం ఒక స్టడీ, భారత్ స్టడీ అనే ఒక అధ్యయనాన్ని ఎవరు ప్రారంభించారని అంటారు? సో ఆరోగ్యకరమైన వృద్ధాప్యం పైన ఒక స్టడీ చేయడం గురించి ఇటీవల కాలంలో భారత్ స్టడీ అనే ఒక ఇనిషియేటివ్తో ఏ సంస్థ వార్తల్లోకి వచ్చింది? బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. సో ప్రాజెక్ట్ పేరేంటది? భారత్ స్టడీ. ఉద్దేశం ఏంటి? భారతీయుల ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం ప్రత్యేకమైన బయోమార్కర్లను గుర్తించడమే దీని యొక్క ఉద్దేశం అంట. గుర్తుపెట్టుకోండి. ఇక ఆరోగ్యకర వృద్ధాప్యం అంటే ఏంటంట? పెద్ద వయసు లేదా వృద్ధాప్య వయసులో కూడా శారీరక, మానసిక, సామర్థ్యపరమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండడమే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం. రైట్. ఇక బయోమార్కర్ అంటే ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఉపయోగించే జీవరసాయన సూచికనే బయోమార్కర్. ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎగ్జామినేషన్లో డైరెక్ట్ బిట్ ఏమడుతారంటే, ఇటీవల భారతదేశంలో భారత్ స్టడీ అనే ఒక పేరుతో భారత్లో ఆరోగ్యకర వృద్ధాప్యం గురించి అధ్యయనం చేయడానికి ప్రారంభించిన ప్రాజెక్ట్ని ఎవరు ప్రారంభించారు? సరిపోతుంది. ఇక దేశంలోనే అత్యున్నతమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 41 మీరు లింక్ చేసుకోవచ్చు. వృద్ధులకు సంబంధించి సంక్షేమము లేదా వారికి సంబంధించిన పథకాలు కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ నుండి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నెక్స్ట్ టాపిక్, సద్గురు జగ్గి వాసుదేవ్ గారికి బ్లూ టంగ్ అనే ఒక పురస్కారం రావడం జరిగింది. బ్లూ టంగ్ పురస్కారం ఏ దేశం నుండి, ఏ సంస్థ ఈ పురస్కారాన్ని ఇచ్చింది? మనందరికీ తెలుసు, సద్గురు జగ్గి వాసుదేవ్ అనగానే ఏ సంస్థ గుర్తొస్తుంది? ఇషా ఫౌండేషన్. ఇషా ఫౌండేషన్ తమిళనాడు. సో తమిళనాడులో ఉంది ఇషా ఫౌండేషన్. ప్రతి ఇయర్ కూడా మనం మహాశివరాత్రి రోజున ఇషా ఫౌండేషన్లో అంగరంగ వైభవంగా జరిగే కార్యక్రమాల గురించి చూస్తూ ఉంటాము. సో జగ్గి వాసుదేవ్ గారు తను మంచి సందేశాలు ఇవ్వడమే కాకుండా పర్యావరణానికి సంబంధించి కూడా మనలో అవగాహన కల్పించడానికి ర్యాలీ ఫర్ రివర్స్ అని చాలా అంశాలని కూడా మనకు తీసుకొచ్చారు. ర్యాలీ ఫర్ రివర్స్ అంటే మన నదులను మనం సంరక్షించాలి, దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమం. అటువంటి జగ్గి వాసుదేవ్ గారికి బ్లూ టంగ్ అనే ఒక అంతర్జాతీయ పురస్కారం అనేది రావడం జరిగింది. ఆ పురస్కారాన్ని ఏ సంస్థ ప్రకటించిందంటే జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న గ్రేటర్ అనే సంస్థ. ఓకేనా, గ్రేటర్ అనే సంస్థ రీసెంట్గా జర్మనీలోని కొలోన్ వేదిక ఈ పురస్కార వేడుక అనేది జరిగింది. పురస్కారం పేరు బ్లూ టంగ్ అవార్డ్. బ్లూ టంగ్ పురస్కారం ఎవరికి వచ్చింది? సద్గురు జగ్గి వాసుదేవ్ గారికి రావడం జరిగింది. ఎందుకు వచ్చింది? సో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని ప్రభావితం చేస్తున్నారు. కొంతమంది పర్సన్స్ సొసైటీ పైన చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తారు. వారు ఒక్క మాట చెప్తే దాని ప్రభావం అనేది జనాల్లోకి వెళ్తుంది. సో అటువంటి విషయాల్లో తనకు కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే చాలా కార్యక్రమాలు, పర్యావరణ ఉద్యమాలు కూడా చేశారు. ఓకేనా. సో ఈషా ఫౌండేషన్ 1992. ఇక నెక్స్ట్ వచ్చే సద్గురు పర్యావరణానికి సంబంధించి కూడా కొన్ని ఉద్యమాలు చేశారు. అందులో ఒకటి ర్యాలీ ఫర్ రివర్స్, నదుల పరిరక్షణ కోసం. నెక్స్ట్ సేవ్ సాయిల్, భూమి సారవంతత పరిరక్షణ కోసము. ఇక నెక్స్ట్ మన భారతదేశంలోని మొట్టమొదటిసారి ఒక మహిళ, అందులోనూ మన తెలుగు మహిళ, ఆంధ్రప్రదేశ్ నుండి ఒక మహిళ ITU డైరెక్టర్ పదవికి నామినేట్ చేయబడుతూ నామినేట్ ఇంకా అధికారికం కాదు, భారత ప్రభుత్వం తన పేరుని నామినేట్ చేసింది. తన పేరు ఏంటని చూస్తే సరిపోతుంది. సో సూళ్ళూరుపేట నుంచి జెనీవాకు వెళ్ళబోతోంది. అంతర్జాతీయ వేదికపై తెలుగు తేజం రేవతి మన్నెపల్లి. రేవతి మన్నెపల్లి. సో రేవతి మన్నెపల్లి ఏ పదవికి నామినేట్ అయ్యారు? భారత ప్రభుత్వం ఏ పదవికి నామినేట్ చేశారంటే డైరెక్టర్ పదవికి. ఏ సంస్థకి? ITU ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది. ITU రేడియో కమ్యూనికేషన్ బ్యూరోకి డైరెక్టర్గా తనని భారత ప్రభుత్వం నామినేట్ చేసింది. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక రేవతి మన్నెపల్లి సూళ్ళూరుపేట, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు. ఇక ITU యునైటెడ్ నేషన్స్ పరిధిలోని అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ రేడియో రెగ్యులేషన్ బోర్డు డైరెక్టర్ స్థాయికి చేరుకోవడం అనేది మనకి ప్రత్యేకము. ITU హెడ్ క్వార్టర్ ఇక్కడ 1865. జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. స్థాపన 1865. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, రేడియో ఫ్రీక్వెన్సీ, ఉపగ్రహ కమ్యూనికేషన్ నిబంధనలను నియంత్రిస్తూ ఉంటుంది. ఓకేనా. రెగ్యులేషన్స్ బోర్డు ఏదైతే ఉందో అందులో తనకి నియమించడం జరిగింది.
భారత నేవీలో తొలి మహిళా ఫైటర్ పైలట్గా, నేవీలో ఇక్కడ గుర్తుంచుకోండి అండర్లైన్, మనకు త్రివిధ దళాలు ఉంటాయి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. అందులో నేవీ ఉంది కదా త్రివిధ దళాలు ఒకటి. సో నేవీలో మహిళా ఫైటర్ పైలట్గా మొట్టమొదటిసారి ఒక మహిళ, తన పేరు ఏంటి అంటే ఆస్థా పూనియా. సో ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా కవర్ అయిన ఈ టాపిక్. సో సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియా, తన రికార్డ్ ఏంటంటే మొట్టమొదటి సూపర్లేటివ్ ఉమెన్ ఇక్కడ భారత నావికా దళంలో, నేవీలో యుద్ధ విమానాన్ని నడిపే మొట్టమొదటి మహిళా పైలట్గా రీసెంట్గా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. గుర్తుంచుకోండి, ఐఎన్ఎస్ డేగా విశాఖపట్నం వేదికగా నియమితులయ్యారు. రైట్, సరిపోతుంది. భారత నేవీలో మహిళలకు యుద్ధ విమానాల్లో పైలట్గా ప్రవేశానికి ఆస్థా పూనియా తొలి అడుగు. నేవీలో యుద్ధ విమానాన్ని నడిపే ఒక పైలట్. ఓకేనా? సో ఇండియన్ నేవీ ఎప్పుడు ఏర్పాటైంది? జనవరి 26, 1950. December 4th every year it is celebrated as Indian Navy Day. Right. ఇక గ్రాండ్ చెస్ టూర్ ర్యాపిడ్ టైటిల్ విజేతగా దొమ్మరాజు గుకేష్ గారు రీసెంట్గా న్యూస్లోకి వచ్చారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల కాలంలో చెస్కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెస్. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెస్. సో ఫిడే వారు నిర్వహించిన ఒక అంతర్జాతీయ పోటీ. సో గ్రాండ్ చెస్ టూర్ జాగ్రబ్ వేదికగా జరిగింది. అందులో విజేతగా దొమ్మరాజు గుకేష్ గారు భారతదేశం నుండి విజేత. మొత్తం 14 పాయింట్లు సాధించి విజేతగా నిలిచారు. డైరెక్ట్గా గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఈ గ్రాండ్ చెస్ టూర్ అనేది 2015లో ప్రారంభించబడిన అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ సిరీస్. రైట్. ఇది జాగ్రబ్ అనేది ఎక్కడ, ఏదైనా క్రీడా గురించి చూస్తున్నప్పుడు ఆ క్రీడా వేదిక ఎక్కడ జరిగిందో చూడాలి. జాగ్రబ్ అనేది క్రొయేషియాలో ఉంటుంది. సో రేటింగ్ వ్యవస్థ. రైట్. ఇక చెస్ విషయానికి వస్తే తొలి గ్రాండ్ మాస్టర్ భారతదేశంలో ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్. అత్యధిక గ్రాండ్ మాస్టర్లు ఉన్న దేశాల్లో భారతదేశం ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. ఇప్పటికే 80+ గ్రాండ్ మాస్టర్స్ ఇండియాలో ఉన్నారు. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ RDI స్కీమ్ అమలుకు నోడల్ శాఖ ఏది? ఈ స్కీమ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకోసం ఉద్దేశించబడింది? దీని గురించి ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. రీసెంట్గా క్యాబినెట్ మీటింగ్లో ఆమోదించారు. ఓకేనా? సో ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత జాతీయ పురస్కార గ్రహీతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఆ పురస్కారం పేరు గుర్తుంచుకోండి, ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. నెక్స్ట్, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎందుకు వార్తలోకి వచ్చింది? ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో భారత ప్రధాని గారు 6th జనరేషన్ వరకు OCI కార్డ్స్ ఇస్తామని చెప్పారు. నెక్స్ట్, తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన రష్యా. అలా గుర్తించిన మొదటి దేశంగా రష్యా. భారత్లో త్వరలో డెంగ్యూ టీకా అమలులోకి రాబోతుంది. phase 3 క్లినికల్ ట్రయల్స్లో ఉంది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అండ్ భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక అంతర్జాతీయ గుర్తింపు పొందుతూ, అక్రెడిషన్ పొందుతూ RVC సెంటర్ మీరట్లో ఉంది. అది వార్తల్లోకి వచ్చింది. అండ్ భారత్లో తొలి ట్రాన్స్జెండర్ నేతృత్వంలోని హెల్త్ క్లినిక్ అనేది న్యూస్లోకి వచ్చింది. అండ్ అత్యాధునిక హైస్పీడ్ రూటర్ సాక్ష్యం 3000ను ప్రారంభిస్తూ పెమ్మసాని గారు, భారత ప్రభుత్వం ప్రారంభించింది ఒక అత్యాధునిక రూటర్. అండ్ అస్సాంలో కొత్తగా గుర్తించిన గార్సినియా కుసుమే. అండ్ రాజస్థాన్లో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గరీబీ ముక్త్ గావ్ యోజన అనే ఒక ఇనిషియేటివ్. అండ్ నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించి. అండ్ భారత్లో ఆరోగ్యకర వృద్ధాప్యం భారత్ స్టడీ అనే ఒక ప్రాజెక్టుతో IISc బెంగళూరు. అండ్ సద్గురు జగ్గి వాసుదేవ్కి బ్లూ టంగ్ పురస్కారము జర్మనీ నుండి. అండ్ సూళ్ళూరుపేట నుంచి జెనీవాకు అంతర్జాతీయ వేదికపై తెలుగు తేజము. అండ్ భారత నావీలో తొలి మహిళా ఫైటర్ పైలట్గా ఆస్థా పూనియా. అండ్ గ్రాండ్ చెస్ టూర్ ర్యాపిడ్ టైటిల్ విజేతగా దొమ్మరాజు గుకేష్ గారు, తమిళనాడు సంబంధించిన వ్యక్తి. అండ్ ఈరోజు ప్రశ్న, ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ అమలుకు నోడల్ శాఖ ఏది? ఈ స్కీమ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో ప్రతి ఒక్కరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ వీడియో పట్ల మీ అభిప్రాయాలు, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం.
థ్యాంక్ యూ.